కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్నరకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ రోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్లు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకుని ఎంఎస్పి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం. ప్రైవేటు రైస్ మిల్లర్స్ తో కుమ్ముకై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యం మార్కెట్ యార్డుల్లో, కల్లాలలో పేరుకుపోయి వర్షానికి మొలకలెత్తి రైతులకు అన్యాయం గురవుతా ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ధాన్యం కొనుగోలు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ధాన్యం మీదనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ధాన్యం కొనుగోలు చేయడానికి. మరి వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.